జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం మండల పరిషత్ కార్యాలయంలో మారు సాయిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు మండల అధికారులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. మేడిపల్లి ఎంపీటీసీ నాగేష్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉందని, లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చిందని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఎంపీపీ, సమగ్రత అధికారులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలలో 18 సార్లు జగన్మోహన్ మీటింగ్ పెట్టుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మీ అందరి సహాయ సహకారాన్ని పొంది మన మండలాన్ని అభివృద్ధి పథకంలో తీసుకోవడానికి మీ అందరి సహకారం అందించినందున మీ అందరికీ మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ముందుగా ఇప్పుడు గౌరవ సాంసభ్యులు కూడా దగ్గరలో ఉన్నాడు. దేశాల కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఒక మీటింగ్ ఒక 15 నిమిషాలలో జాయిన్ అయ్యాడు. కాబట్టి ముందుగా అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఏవో గారు రావాల్సి గారు ఇట్లాంటి మండల ప్రజా పరిషత్కి ప్రెసిడెంట్ గా ఉండడం మంచి మన అదృష్టము. కంగ్రాచులేషన్స్ సాగర్ గారు, బ్రహ్మాండంగా నడిపించారు 5 ఏళ్ళు మండలు. మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాభినందనలమ్మా. మీ అందరికి కూడా మళ్ళీ తప్పకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా మంచి నాయకులు అవ్వాలని నిజంగా కోరుకుంటా ఉన్నాను. మీరు ఏ పార్టీ అని కాదు నాకు కావాల్సింది, మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి రావాలి. ఎందుకంటే నా రాజకీయ అనుభవంలో 60% మంది రాజకీయ నాయకులు మంచోళ్ళు, 40% మంది మంచోళ్ళు కాదమ్మా. మంచోళ్ళు అందరూ కూడా మళ్ళీ రాజకీయంలో ఎదుర్కోబడాలని చెప్పి నా అందరికీ కోరుతా ఉన్నాను. సో తప్పకుండా మీ అందరికి కూడా మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కష్టంలో కూడా చెప్తా ఉన్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి లేట్ వచ్చినందుకు క్షమించాలి. మా ప్రెస్ మిత్రులు కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది నాకు, అందుకొరకే లేట్ రావడం జరిగింది. దయచేసి క్షమించాలి. మా ప్రజాప్రతినిధులు కానీ మా ప్రెస్ మిత్రులు అందరూ కూడా క్షమించాలని కోరుతూ థ్యాంక్ యూ. నమస్తే. జై తెలంగాణ.